హలో ఎవ్రీవన్. అయితే ఎవరైతే అభ్యర్థులు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని కీ పేపర్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఒక వీడియో. ఆల్రెడీ ఇంతకుముందే నేను ఒక వీడియో చేయడం జరిగింది కీ పేపర్ గురించి. ఒక 3 days అవుతుంది. నేను మీ ఎగ్జామ్స్ అంటే రేపు కంప్లీట్ అవుతున్నాయి అనగా ముందే నేనైతే చెప్పడం జరిగింది కీ పేపర్ గురించి ఎప్పుడు వస్తుంది. ఎందుకంటే కొంతమంది రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు కొంచెం డౌట్ఫుల్గా ఉంటారు, రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలా వద్దా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన స్కోర్ని డిపెండ్ అయ్యి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుందాం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలా అయినా పర్లేదు అని చెప్పేసి చెప్పినాను. లేదు అంటే ఎవరైతే ఇంకా ఫర్దర్గా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉందో వాళ్ళైతే ఎగ్జామ్కి ప్రిపేర్ కావండి. కీ పేపర్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి అని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు చాలా మంది అభ్యర్థులకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలంటే ఏమంటుంది చెప్పండి? ఒక మనసులో మనకే ఉంటుంది, ఎవరికైనా కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడే రన్నింగ్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలి, కీ పేపర్ వస్తుంది కదా, కీ పేపర్ వచ్చిన తర్వాత నేను ఒకసారి స్కోర్ చూసుకుంటాను, ఆ స్కోర్ చూసుకున్న తర్వాత అప్పటి కూడా నీకు డౌట్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ ఈ స్కోర్ తోటి నేను పీఈటీపీఎఫ్కే క్వాలిఫై అవుతానా, లేదు అంటే నేను ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేను ఉంటానా అని చెప్పేసి మళ్ళీ నీకు అప్పుడు ఒక సందిగ్ధత వస్తుంది. సో నువ్వు ఆ సెకండ్ రన్ని ఇడిచిపెట్టచ్చు. నీకు ఒకవేళ పీఈటీపీఎఫ్టీలో నీకు నా నేమ్ వస్తుంది అనే కాన్ఫిడెంట్ వచ్చిందనుకో, ఓకే, నువ్వు 80 to 90% సెలెక్షన్ అయిపోయినట్టే. కాబట్టి ఎవరికైతే ఇప్పుడు స్కోర్ చూసుకుంటారు, కీ పేపర్ వచ్చిన తర్వాత మీ స్కోర్ చూసుకుంటారు, నీకు ఎన్ని కరెక్ట్ అయిపోయినాయి, ఎన్ని తప్పులు అయిపోయినాయి, నెగిటివ్ నువ్వు మైనస్ చేసుకుంటావు. దీంట్లో నీకు రా స్కోర్ వస్తుంది. రా స్కోర్ అంటే నీకు వచ్చిన స్కోర్ని, నీకు వచ్చిన టోటల్ స్కోర్ నుంచి నీకు వచ్చినటువంటి నెగిటివ్ స్కోర్ని తీసేయంగా నీకు వచ్చినటువంటి ఫైనల్ స్కోర్ ఉంటుంది కదా, దాన్ని మనము రా స్కోర్ అంటాము. ఈ రా స్కోర్కి నార్మలైజేషన్లో మనకి కొన్ని మార్క్స్ యాడ్ అయిపోతాయి. ఆ నార్మలైజేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను చాలా వీడియోలో చెప్పినాను. నీకు ప్రతి 3 షిఫ్ట్లలో కొంతమంది అన్నారు, ఇప్పుడు నాకు ఫోన్ మెసేజ్ చేసి అన్నారు, నువ్వు చెప్పిన నా షిఫ్ట్ చాలా ఈజీ వచ్చిందన్న, నువ్వు ఇచ్చిన క్లాస్ నుంచి మ్యాక్సిమం జిఎస్ నుంచి అయితే నువ్వు ఎన్ని క్లాసులు చేసినావో మ్యాక్సిమం అయితే నాకు అయితే క్వశ్చన్స్ వచ్చినాయి అని చెప్పేసి ఆ క్వశ్చన్స్ నాకు వీడియోలో స్క్రీన్ షాట్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఏంది, అతనికి ఈజీ వచ్చిందా లేదంటే షిఫ్ట్ ఈజీ వచ్చిందా? అతనికి ఈజీ వచ్చి ఉండొచ్చు, లేదంటే షిఫ్ట్ కూడా ఈజీ వచ్చి ఉండొచ్చు. సో ఇది మనం చెప్పలేము. ఒకవేళ మంచిగా చదువుకునేటోడు ఉన్నాడు అనుకో, వానికి షిఫ్ట్ మొత్తం ఈజీ ఉండొచ్చు, మిగతా వాళ్ళకి హార్డ్ ఉండొచ్చు. ఒకవేళ షిఫ్ట్లో ఈజీ హార్డ్ని బట్టి మనకి ఆ 3 షిఫ్ట్లను యావరేజ్గా వేసుకొని నార్మలైజేషన్ చేసి మనకు స్కోర్ ఇస్తారు. మ్యాక్సిమం ఇంకొందరు అడిగింది ఏంటంటే నార్మలైజేషన్లో స్కోర్ తగ్గుతుంది అని చెప్పేసి. దీని గురించి నేను స్పెషల్ ఒక వీడియో చేస్తాను. నార్మలైజేషన్లో స్కోర్ తగ్గడం అంటే రేర్ కేసెస్, మ్యాక్సిమం అందరికీ స్కోర్ యాడ్ అవుతాయి. మినిమం మనకి 5 to 6 పైన యాడ్ అయితే ఒక్కొక్కసారి 20 కూడా యాడ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు నార్మలైజేషన్ స్కోర్ ఎంత అవుతుందో మీకు తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఇప్పుడు ఎవరికైతే ఈ రా స్కోర్ వచ్చిందో ఆ రా స్కోర్ను డిపెండ్ అయ్యి మీరు ఒక 5 to 6 మార్క్స్ మీరే క్యాలిక్యులేట్ వేసుకొని రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అప్పుడు నీకు కాన్ఫిడెంట్ వస్తుంది, నాకు ఇంత స్కోర్ వచ్చింది, నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అని. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, ఈ కీ పేపర్ చూసుకున్న తర్వాత ఒక వీడియో చేస్తాను దాని మీద కూడా క్లారిటీగా, ఏంటంటే ఇంత స్కోర్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని చెప్పేసి దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇద్దాం. మనకు ఫస్ట్ ఒక క్లారిటీ రావాల్సింది ఏంటంటే, అసలు ఈ ఎగ్జామ్కి అప్లై అయిన క్యాండిడేట్స్ ఎంతమంది అని ఒకసారి తెలుసుకున్న తర్వాత మనకి కీ పేపర్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన స్కోర్ని బట్టి నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మ్యాక్సిమం ఎవరైతే క్వాలిఫై అయిపోతారో వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం ఉత్తమం. ఎప్పుడు కట్ ఆఫ్ ఏ విధంగా అవుతుందో చెప్పలేమో, ఎవరు కట్ ఆఫ్ ఇంత ఉంటుంది అని చెప్పేసి అక్యురేట్గా ముందైతే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వీళ్ళు ఎస్ఎస్సి బోర్డు నిర్వహించే నిర్వాహకులు కాదు, లేదు అంటే పైనుంచి వచ్చినటువంటి దేవుళ్ళు కాదు. వీళ్ళకి ఎలా తెలుస్తుంది తెలియదు కదా. సో ఇదంతా అనాలిసిస్ చేసుకోవడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అదంతా చేసి వాళ్ళే మనకి కట్ ఆఫ్ ఇస్తారు. జస్ట్ ఏంటంటే ఎస్టిమేషన్, అంటే అనాలిసిస్ చేసి ఇంత ఉండొచ్చు అని మాత్రమే చెప్పే వాళ్ళు ఉంటారు. దాన్ని కూడా మీరు నమ్మచ్చు, ఎందుకంటే గెస్ చేసి మాత్రమే చెప్తారు. అది కూడా గెస్ ఎట్లా చెప్తారంటే ప్రీవియస్ని బట్టి. ఇప్పుడు ఒక పేపర్ని ఒక ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే ప్రీవియస్ పేపర్ చూసి మాత్రం ప్రిపేర్ అవుతాం. ఎందుకంటే ప్రీవియస్లో ఏ విధంగా అడిగిండు, ఎలా మనకి ప్రాసెస్ జరిగిందని చెప్పేసి. కాబట్టి ప్రీవియస్గా ఉండేటువంటి కట్ ఆఫ్ని అనాలిసిస్ చేసి చెప్తారు. సో దాని గురించి కూడా మనం చెప్పుకుందాం. ఇక కీ పేపర్ గురించి వచ్చినట్టయితే ఆల్రెడీ అప్డేట్ ఇచ్చినాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఇందులో 25th మనకి ఫిబ్రవరి ఉంది. దీంట్లోనైతే ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పటికి మనకి వేరే రిజల్ట్ వచ్చింది. సరే, ఇక్కడ మనకి ఆన్సర్ కీలో చూసుకుంటే ఇక్కడ కూడా ఏమి ఇవ్వలేదు. సో లేదు అంటే మనకి ఒక రిజల్ట్లో చూసుకుంటే మనకి ఇక్కడ కూడా మెన్షన్ చేస్తారు. కానిస్టేబుల్ జీడీలో చూసుకుంటే మనకి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ప్రీవియస్ ఇయర్ చూపెట్టడం జరిగింది. సో కాబట్టి మీకు లింక్ జనరేట్ అయినా కానీ మనకైతే మ్యాక్సిమం ఒక March 2 తర్వాతనే రిలీజ్ కావడానికి ఛాన్స్ ఉంది. సో కీ పేపర్ వచ్చిన తర్వాతనే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. కొంతమంది అడిగిండు, ఒక ఆయన డౌట్ అడిగిండు, అదేంటంటే నేను కీ పేపర్ అంటే నేను ఎన్ని స్కోర్తో అటెంప్ట్ చేసినావు నాకు తెలియదన్నా, నేను క్వశ్చన్స్ కూడా మర్చిపోయినాను, నాకు ఎట్లా అని చెప్పేసి. అంటే అతను ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసిండేమో. మనకి కీ పేపర్లో ఆల్రెడీ నేను చెప్పినాను, కీ పేపర్లో నీకు నీ రూల్ నెంబర్ ఉంటుంది, నీ పేరు ఉంటుంది, నీ షిఫ్ట్ ఉంటుంది, నువ్వు ఎగ్జామ్ రాసిన సెంటర్ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది. దాంతోపాటు కింద నీకు పైన క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్కి తగ్గట్టు నువ్వు పెట్టిన ఆన్సర్ ఏంది, కరెక్ట్ ఆన్సర్ ఏంది,
అది కూడా ఉంటుంది. పక్కకి మనకి ఐ థింక్ రైట్ సైడ్ డౌన్లో కావచ్చు ఆ క్వశ్చన్ యొక్క నెంబర్ కూడా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఒకవేళ ఆ క్వశ్చన్ తప్పు అనిపిస్తే నువ్వు దాని మీద కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఆ క్వశ్చన్ మీద కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. అది ఏ విధంగా ఇవ్వచ్చో నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. ఒకవేళ తప్పు ఉంటే అది కీ పేపర్ వచ్చిన తర్వాత మొత్తం చూసుకొని, ఓకేనా. సో ఈ కీ పేపర్ అయితే మనకి రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. విత్ ఇన్ మనకి 1 వీక్ లోపు అయితే వచ్చేస్తాయి. లింక్ కూడా జనరేట్ అయింది కదా, జనరేట్ అయిందంటే మనకి ప్రాసెస్లో ఉన్నట్టే. సో వస్తుంది, ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. స్కోర్ ఆరామ్స్గా చూసుకోండి. వీలైతే నాకు స్కోర్ని పెట్టండి కీ పేపర్ చూసుకున్న తర్వాత. దాని గురించి నెక్స్ట్ డేనే నేను వీడియో చేస్తాను. రన్నింగ్ ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో ఒకవేళ రన్నింగ్ క్వాలిఫై అయిందనుకో మీరు మ్యాక్సిమం నీకు ఒక 60 to 70% సెలెక్షన్ అయిపోయినట్టే. సో మ్యాక్సిమం అయితే మీరు ఎవరికైతే చిన్న హోప్ ఉందో వాళ్ళైతే అందరూ రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కీ పేపర్ వచ్చిన తర్వాతనే మంచిది. మ్యాక్సిమం అయితే జాబ్లు వస్తాయి, ఎవరికైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు ఫర్దర్గా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ప్రిపేర్ కావచ్చు. సో అవుతూ మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకున్నారనుకో ఇప్పుడు ఎస్ఎస్సి జీడీకి అయ్యేటటువంటి రన్నింగ్ మీకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా కావచ్చు. ఆ తర్వాత ఎన్టీపీసీ ఉంది, ఎన్టీపీసీ వాళ్ళకి ఎగ్జామ్ ఓన్లీ. ఆ తర్వాత ఆర్ఆర్బీ గ్రూప్ డి కావచ్చు. సో ఆ తర్వాత స్టేట్ కానిస్టేబుల్ కావచ్చు. అన్నిటికీ రన్నింగ్ ప్రాక్టీస్ చేసే యూజ్ అవుతుంది. రన్నింగ్ అనేటువంటిది చేస్తే ఎక్కడ కూడా వృధా కాదు. ఇది ముందు 2 బ్యాచ్ నుంచి అయితే చెప్పుకుంటూ వస్తున్నాను రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి అని చెప్పేసి. ఎందుకంటే 5 km రన్నింగ్, అమ్మాయిలకు 1.6 k రన్నింగ్, లాంగ్ రన్తో కూడుకున్నటువంటి ప్రాసెస్ కాబట్టి మనకి దీనికి కొంచెం టైం కావాలి. నీకు మనకి ఈ కీ పేపర్ వచ్చిన తర్వాత రన్నింగ్ ఎన్ని నెలలకు ఉంటుంది, ఆ రన్నింగ్ యొక్క టైం టేబుల్, లాస్ట్ టైం ఇచ్చినటువంటి రన్నింగ్ యొక్క టైం టేబుల్ చాలా మనకి లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి చాలా యూజ్ అయింది. టైం టేబుల్ అలా ఇచ్చిన నేను వీక్లీ ఒక టైం టేబుల్ అని చెప్పేసి. ఆ విధంగా మనం ఒక్కొక్క ప్రాసెస్ తోటి ముందుకెళ్దాం. ముందు ప్రాసెస్ గురించి మీకు వర్రీ అవసరం లేదు. ముందు ప్రాసెస్లో నేను 100% గైడ్ ఇస్తాను. ఎక్కడ మీరు చేసే మిస్టేక్ కావచ్చు. సో మీరు రన్నింగ్ క్వాలిఫై ఇన్ టైంలో పడని వాళ్ళు కూడా రన్నింగ్ క్వాలిఫై కావచ్చు. వీటన్నిటి గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఇది అయితే ఈరోజు వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. దానికి సంబంధించి నేను చూసి మీకు వీలైతే అక్కడే రిప్లై ఇస్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఓకేనా. ఇది అయితే ఈరోజు వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నెక్స్ట్ బ్యాచ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.